దృక్పథంతోనే వెళ్తున్నాం తప్ప ఎవ్వరూ మనకి పార్టీ దగ్గర నుంచి కానీ బయట వ్యక్తుల దగ్గర నుంచి కానీ సానుభూతి పనులు కానీ ఎవ్వరూ మనకు సహాయం చేసే వ్యక్తులే ఇక్కడ లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీ ఆఫీసుని రోజు తెస్తున్నాను నేను దాదాపుగా ఏదైనా కాసేపు ఒకసారి ఎదుర్కోవడం నా సొంత పనులు ఉన్నప్పుడు లేకపోయినా కూడా. కానీ ఏంటంటే కొన్ని దుష్ట శక్తులు కావాలని ఈ ఆఫీస్ తీయటం లేదని, ఈ ఆఫీస్లో ఫర్నిచర్ కూడా జప్తు చేసుకున్నారేమో అన్నటువంటి అపోహ కలిగేలాగా పార్టీ హైకమాండ్, జిల్లా హైకమాండ్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ఒక చర్చగా పెట్టి ఏదో విధంగా ఈ పార్టీ ఈ నియోజకవర్గ శాఖని అప్రతిష్ట పాలు చేయాలని, ఏదో విధంగా దెబ్బకొట్టాలనే ఆలోచనతో బయట రకరకాలుగా పుకార్లు పుట్టిస్తున్నారు. అలాంటి వ్యక్తులు మన కార్యవర్గంలో ఎవరూ లేరు. బయట వ్యక్తులకు ఏ విధమైన సంబంధం ఈ కార్యవర్గానికి, ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు. ఇంకొకసారి ఎక్కడైనా సరే మాకు డైరెక్ట్గా కనుక ఈ ఆఫీసుకు సంబంధించి కానీ కార్యవర్గానికి సంబంధించి కానీ ఏదైనా సరే అవాకులు చవాకులు పేలితే చెప్పు తెగిందా కొట్టడం జరిగిందని మా నియోజకవర్గ కార్యవర్గం తరపు నుంచి నేను సంపూర్ణంగా తెలియజేస్తున్నా. పిచ్చి చేష్టలు, పిచ్చి వాగుడు మానుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఇక్కడ పార్టీని కానీ కార్యవర్గాన్ని కానీ నియోజకవర్గ కార్యదర్శి, సహాయ కార్యదర్శిని వీళ్ళందరినీ అప్రతిష్ట పాలు చేయాలని ఏదో మీ సొంత ప్రేలాపంగా కనుక పేరితే నిజాలు తెలియకుండా ఎలాంటి అవాకులు చవాకులు కనుక పెడితే ఇంకొకసారి చాలా అప్రతిష్ట పాలవుతారు. చాలా బహిరంగంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారని నియోజకవర్గ శాఖ తరఫున సంపూర్ణంగా హెచ్చరిక. రకంగా చెప్పాలంటే మొదటి హెచ్చరికగా ఇదే చివరి హెచ్చరిక కూడా అవుతుంది. ఇంకొకసారి ఎక్కడైనా సరే ఈ శాఖ గురించి కానీ ఈ ఆఫీస్ గురించి కానీ అప్రతిష్ట పాలు చేసేలాగా అబద్ధాలు కల్పించి కనుక ఎక్కడైనా చెప్తే మాత్రం మర్యాదగా ఉండదని సంపూర్ణంగా తెలియజేస్తూ దీనికి మన ఆఫీస్ తరపు నుంచి మద్దతు